This conference will now be recorded. Yeah, I'm recording. Now, what are arithmetic statements? It can be used for any arithmetic operation. You may use it for addition, subtraction, multiplication. All these are arithmetic operators in mathematics. మనం కొత్తగా కనిపెట్టింది కదా. It was still in our mathematics. Now, once you go through operators, we have to discuss all these operators throughout the course. అన్ని ఒకరోజు చెప్పొచ్చు. You won't remember, and I don't tell how to apply this in this context. ఇప్పుడున్న నాలెడ్జ్తో దీన్ని చెప్పడం వేస్ట్, కన్ఫ్యూజ్ అవుతారు. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంది. ఇప్పుడు చెప్తే ఏం అర్థం కాదు. ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ అట్ పాయింటర్స్, ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ అట్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్, యూనియన్స్, అప్పుడు చెప్పాలి. సో త్రూ అవుట్ ద కోర్స్ ఆపరేటర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఒక ఆపరేటర్స్ మొత్తం ఒక చోట నోట్స్లో క్లారిటీ ఇచ్చేస్తాను. దెన్ వన్ బై వన్ డిస్కస్. ఇట్లా ఒక కలర్ పెట్టుకుందాం, బాగుంటుంది, రైట్? సో టుడే విల్ డిస్కస్ arithmetic operators and also assignment operators, right? ఈ రెండు ఆపరేటర్స్ చెప్తే అసలు మ్యాక్సిమం సగం అయిపోతుంది. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్. ఈ ఆపరేటర్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ కాంటెక్స్లో ఈ రెండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? తర్వాత చూద్దాం. నా అసైన్మెంట్ ఆపరేటర్ వస్తుంది. సరే, అది అక్కడ ఆపరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వల్ టు సింబల్. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. Now, what is the purpose of arithmetic statement? Whenever you want to perform any arithmetic operation, see, మనం వేరియబుల్ తీసుకున్నాం, స్టోర్ చేసాం. The purpose is that I have to apply in my next equation or expression. ఏజ్ ఎప్పుడు 21 ఉంటుందా? No, next year it becomes 22. That next year it becomes 23. And what is the last year age అంటే ఈ 21 నుంచి -1 చేస్తే 20 చూపిస్తాం లాస్ట్ ఇయర్. సో యూ హ్యావ్ టు అప్లై ఆపరేషన్స్ త్రూ ఆపరేటర్స్ ఆన్ ద డేటా. అంటే వేరియబుల్ మీద కానీ డేటా మీద కానీ ఆపరేషన్ చేయడానికి ఆపరేటర్స్. ఆపరేషన్ చేయనప్పుడు నథింగ్, స్టోరేజ్ ఏమి ఉపయోగం. సో డెఫినెట్లీ అర్థమెటిక్ స్టేట్మెంట్స్ అనేవి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ పాయింట్ ఎక్కడ రాయాల. టైప్ డిక్లైన్ స్టేట్మెంట్ ఎందుకు రాసాం, ఓకే? ఇన్ ద సేమ్ వే యూ కెన్ యూస్ ఫర్ బోత్. ఫర్ ఎగ్జాంపుల్, సి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్స్ రాశాక అవి ఎన్ని కేటగిరీస్ ఇక్కడ రాసాం, ఓకే? In C, C++ Java, every variable needs to be updated. Variable update అవ్వాలి, right? Needs to be updated. Arithmetic statements are used to perform operations on data or literal. మనం ఇచ్చే వాల్యూని డేటా కానీ లిటరల్ కానీ అంటాం, రైట్? And they can be categorized. మళ్ళీ category, they can be categorized into the following. ఎక్కువ పెద్ద కేటగిరీస్ అనేది హైలైట్ చేయగలరు. జస్ట్ సింపుల్గా ఏబి అని సబ్ హెడింగ్స్ తీసుకున్నాం, రైట్? సో పెర్ఫామ్, స్పెల్లింగ్ మిస్టేక్, పెర్ఫామ్, రైట్? చదవండి. ఇక్కడ ప్రతిదీ అన్ని లాంగ్వేజ్కి లింక్ ఉంటుంది. అందుకని నేను ఫుల్ స్టాక్ జావా కోర్సులో ఐ స్టార్ట్ విత్ బేసిక్. ఇంకా బాగుండే బేసిక్ చెప్తాను. దెన్ సి++ జావా అన్నిట్లో సేమ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బట్ ఇక్కడ ఆపరేటర్ సింబల్ సింటాక్స్ మారుతుంటుంది. సో సేమ్ నోట్స్ కాపీ పేస్ట్ చేస్తే నాకు జావా వస్తుంది కొంతవరకు. దాని తర్వాత అడిషనల్ జావా, ఓకే? సో మీ వేరియబుల్ యొక్క వాల్యూని అప్డేట్ చేయాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయాలి. అందుకే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే అర్థమెటిక్ స్టేట్మెంట్. బట్ ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్, అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చేయం, బట్ ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఎ వాల్యూ. అంటే చూడండి, ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జరిగిన దానిలో ఆ ఈక్వల్ టుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇంకా డెప్త్కి వెళ్తే అసలు ఈక్వల్ టు అట్లా రాయాలని మీకు ఎట్లా తెలుస్తారు? ఇక్కడే చెప్పేసాం మనం. చూడండి, ఈక్వల్ టు లిటరల్, బట్ అట్లా కాకుండా నేను ఇవ్వాలి, ఓకే?
So if a statement uses equal to operator in executable statement section, ఇక్కడ కాదు రెండో సెక్షన్లో ఆఫ్ మెయిన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ఆర్ సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్. అక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ అది అసైన్ చేస్తుంది, ఏం జరుగుతుంది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎల్హెచ్ఎస్ స్టోర్ అవుతుంది. సింపుల్, మనకు తెలిసిన మ్యాథ్సే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎర్రరా, ఎస్, ఆర్హెచ్ఎస్లో వాల్యూ లేదు, వేరియబుల్ ఉంది. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 3 ఉంది. 3లో ఏ స్టోర్ కాదు, ఏలో 3 స్టోర్ కావాలి. అంటే మనం ఏం రాసాం, తప్పు రాసాం. చూడండి సింటాక్స్ ఎర్రర్. ఏం మెన్షన్ చేసా, ఏ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ 3, కాబట్టి ఎర్రర్. మరి ఎట్లా రాయాలి, లెఫ్ట్ సైడ్ ఏ, రైట్ సైడ్ 3. సరే ఎక్కడ చెప్పాడు వాడు, ఇక్కడ చెప్పాడు. చూడండి, వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, లిటరల్ రైట్ సైడ్ ఉండాలి. బట్ ఇక్కడ రాసినప్పుడు మరి డేటా టైప్ ఉండాలి కదా, అది ఒక స్టైల్. వేరియబుల్ మీరు డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ ఇవ్వడం ఒక పద్ధతి. ఇక్కడ చూడండి, d=5 ఇప్పుడు చెప్పిన సింటాక్స్. మరి ఈ డిక్లేర్ చేస్తాం, దాని వాల్యూ ఎక్కడ ఇస్తాం, నెక్స్ట్ లైన్లో. ఇక్కడ ఇవ్వాల, నేను అర్థమెటిక్ స్టేట్మెంట్స్ ఇంకా అక్కడ రాలా. ఇప్పుడు అర్థమెటిక్ స్టేట్మెంట్స్ వచ్చాక చూడండి, అంటే ఇట్లా రాయొచ్చు అని చెప్పడానికి నోట్స్లో నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. చూడండి, ఇట్లా ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. మరి x=5 ఇచ్చినప్పుడు పైన x ఉండాలిగా, ఇక x ఉంది. సో అక్కడే వాల్యూ ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్లో వాల్యూ ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ deciding as a simple arithmetic statement. Right? Simple arithmetic statement assigning literal. ఓకే, అక్కడ లిటరల్ ఇస్తున్నాం. నా ఇదేంటి, రెండోది సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్, అది కూడా సేమ్ అదే స్టైల్లో ఉంది. అసైనింగ్ వేరియబుల్, ఎందుకని ఆల్రెడీ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ని ఏలో పంపిస్తున్నాం. మరి ఇదేంటి, సి టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్, అది టైప్ అని చెప్పే స్టేట్మెంట్. దాని తర్వాత ఇట్లా కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, సరే ఇక్కడ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇవ్వలేదు, సరే ఇట్లా ఇద్దాం. సో ఇక్కడ 2 వచ్చింది, చూడండి, దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్. సో ఇది మనం రాసుకుంటాం, పైకి వెళ్ళి డిక్లేర్ చేస్తాం. సో అది డిక్లరేషన్ స్టేట్మెంట్. అక్కడ వాల్యూ ఇవ్వకపోతే, సో ఇక్కడ ఏం రాస్తా, మే నాట్ నీడ్ వాల్యూస్ హియర్. అక్కడ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఏబి 3 కావాలని చెప్పాను, అట్లా చెప్పచ్చా, చూడండి. మీరు వేరియబుల్ చెప్తే చాలు అంటున్నాడు, వేరియబుల్ నేమ్ ఇచ్చి ఏ టైప్ చెప్తే చాలు. ఇక్కడ లిటరల్ మీకు కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. రెండో వేరియబుల్ రావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. రెండో వేరియబుల్కి వాల్యూ కావాలంటే రాయొచ్చు, లేకపోతే లేదు. స్క్వేర్ బ్రాకెట్ ఆప్షన్, అట్లా ఎన్నైనా రాసుకోవచ్చు, డాట్ డాట్ డాట్. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ చూడండి, ఇంటి ఎఫ్ అన్న, ఎఫ్ వాల్యూ రాయాలి ఇక్కడ. అక్కడ రాయినప్పుడు ఎట్లా రాయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టేట్మెంట్. సో ఇప్పుడు సింపుల్, ఇక పెద్ద డిస్కషన్ ఏం లేదు. ఇక్కడ ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆపరేటర్స్ ఏదైతే మీకు కేటగిరీస్ చెప్పానో పైన, ఆ లిస్ట్లో మొట్టమొదటి ఆపరేటర్ గురించి రాస్తున్నాం, అందుకే ఓపీ అని రాసా. ఓకే, ఇట్లా క్యాపిటల్ పెడదామా, మీకు అర్థమైంది. ఓపీ అంటే ఆపరేటర్స్ కేటగిరీ 1, అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు. ఇక్కడ దీనికి కూడా సింటాక్స్ ఇచ్చాడు. ఇది దేని సింటాక్స్ చూడండి, సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్ సింటాక్స్ అనుకోండి, లేదా ఈక్వల్ టు సింటాక్స్ అనుకోండి. ఈక్వల్ టు ఎట్లా రాయాలంటే రైట్ సైడ్ లిటరల్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉండాలి. చూడండి, రైట్ సైడ్ లిటరల్, లెఫ్ట్ సైడ్ వేరియబుల్, మధ్యలో ఈక్వల్ టు. లేదా సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్ సింపుల్గా వాల్యూని స్టోర్ చేయడానికి రాసేది. సో సింపుల్గా వాల్యూని స్టోర్ చేయడానికి రాయాలనుకో మీరు సింటాక్స్ ఇక్కడ ఇచ్చాం. లెఫ్ట్ సైడ్ డెస్టినేషన్, ఎందులోకి పంపించాలో లెఫ్ట్ సైడ్ రాయాలి, మధ్యలో ఈక్వల్ రాయాలి, రైట్ సైడ్ లిటరల్ రాయాలి. మరి ఎగ్జిస్టింగ్ వేరియబుల్ కూడా రాయొచ్చు, ఇక వేరియబుల్ కూడా రాస్తా. ఇంకేంటి, ఇక్కడ రాసిన ఈ ఎగ్జాంపుల్ కవర్ చేసా. ఇంకొకటి ఎట్లా రాయాలో చెప్పాం, ఎట్లా రాయకూడదో చెప్తున్నాం. ఇట్లా రాయకూడదు, క్లియర్. సో సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్లో వాల్యూస్ ఎట్లా ఇవ్వాలి చెప్తాం. మనం ప్రోగ్రామ్లో రోజు రాసేస్తాం, పెద్ద దాని గురించి డిస్కషన్ ఏం లేదు. సిన్స్ ఇట్ ఈస్ ద బిగినింగ్, ఐ నీడ్ టు డిస్కస్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ లిటరల్, ఎవ్రీ ఎగ్జిస్టింగ్ వేరియబుల్. ఇక్కడ చదవండి, x ఈజ్ ఎగ్జిస్టింగ్ వేరియబుల్, x ఈజ్ ఎగ్జిస్టింగ్ 5, xలో ఉంది వాల్యూ
పైన ఉంది ఇక్కడ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ అర్థమెటిక్ స్టేట్మెంట్. అర్థమెటిక్ స్టేట్మెంట్ రెండో టైప్. దాన్ని కాంప్లెక్స్ ఎందుకు అంటున్నాడంటే సమ్వాట్ క్రిటికల్, నాట్ సింపుల్. సింపుల్ అంటే ఈజీ, కాంప్లెక్స్ అంటే కొద్దిగా కష్టం, మనకు కాదు కంపైలర్కి, రైట్. సో ఇఫ్ ఎ స్టేట్మెంట్ ఇట్లా ఎంటర్ కూడా, ఓకే, ఇది పారాగ్రాఫ్ కాబట్టి ఇట్లా బిగిన్ చేద్దాం, అక్కలాగా రాద్దాం, ఇట్లా రాద్దాం. ఇది అయిపోయింది. ఐ క్యాపిటల్ వస్తుంది. సో ఇఫ్ ఎ స్టేట్మెంట్ యూజెస్ అర్థమెటిక్ ఆపరేషన్సా కాదు, ఆపరేటర్స్ రెండు కిందకి వెళ్ళిపోయాయి. ఇఫ్ ఎ స్టేట్మెంట్ యూజెస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ in executable statement section of main, it is known as complex arithmetic statement. ఇవి సో దీన్ని కూడా కింద దించేద్దాం. రైట్, దీని ఎఫ్ వచ్చింది బి, రైట్. సో ఇక్కడ ఇవన్నీ మళ్ళీ జరుపుతాను నేను, స్పేస్ ఉంటే బాగుంటుందని రాస్తా. సింపుల్ అర్థమెటిక్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇక్కడ ఏం రాస్తాం, సి యుల్ యూస్ అర్థమెటిక్ ఆర్ న్యూమరిటిక్ ఆపరేటర్స్. ఇక్కడ రాసేదేమో అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏ స్టేట్మెంట్లో అయితే మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతారో దాన్ని అర్థమెటిక్ స్టేట్మెంట్ అంటాం, దాన్ని న్యూమరిక్ ఆపరేటర్స్ అని అంటాం. ఇవన్నీ మనకు తెలిసిన మ్యాథమెటిక్స్ లాగా. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ సింబల్ని మోడ్ అని చదవండి. అందుకే ఇక్కడ సింబల్స్ పేరు రాసా. మీకు క్యారెక్టర్ సెట్లో ప్రతి సింబల్ పేరు రాయడం వేస్ట్, నేను తర్వాత చెప్తాను చెప్పా 1 by 1. ఇప్పుడు కొత్తగా ప్లస్ మైనస్ మనకు తెలుసు, దీన్ని స్టార్ అంటాం, బట్ యాస్ట్రిక్ అనండి. ఇక్కడ నేను స్టార్ రాయాలి అనకూడదు, విండోస్లో స్టార్ అనాలి, డాస్లో స్టార్ అనాలి, యాస్ట్రిక్ అంటాం. నేను యాక్చువల్గా మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. స్లాష్, బ్యాక్ స్లాష్ అనద్దు, ఇది ఫార్వర్డ్ స్లాష్ అంటాం, స్లాష్. దీని పర్సంటేజ్ అనే బదులు మోడ్ అనండి. వాటి పేర్లు రాసా. హౌ టు కాల్. నెక్స్ట్ పర్పస్ ఏంటి ఇది తెలుసు, మీకు తెలిసిందే, స్పీడ్ చెప్తుంది. ఇది ఎడిషన్కి, సబ్ట్రాక్షన్కి, ఇది మల్టిప్లికేషన్కి, ఇది డివిజన్కి. మరి రెండు డివిజన్ అయినా, మొదటిది ఇంటెజర్ డివిజన్, ఓకే. ఇక్కడ కోషెంట్ అంటే ఈ 2 వస్తుంది. 5ని 2తో డివైడ్ చేస్తే మ్యాథ్స్లో 2 2s are 4, రిమైండర్ 1. 2 పక్కన పాయింట్ పెట్టుకుని కింద 0 పెట్టుకుని మళ్ళీ చేస్తాం, 0 వచ్చేదాకా చేస్తాం. సో 2 divides 5 2.5 times. ఇది జనరల్ మ్యాథ్స్, బట్ హియర్ రిమెంబర్ ఇట్ షుడ్ బి ఎంత, మీకు ఆన్సర్ కనిపించడానికి దాని కింద రాస్తున్నాం, బట్ నాట్ 2.5 అనేది రాయడం నాకు ఉద్దేశం. బట్ నా ఇక్కడ రిమైండర్ వస్తుంది. అదే 5ని 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత, 2 times పోతుంది కాబట్టి 2 2 are 4, 2 5ని 2 సార్లు డివైడ్ చేస్తుంది, 2 2s are 4, రిమైండర్ 1. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, బోర్డు మీద అంటే నేను చెప్పగలుగుతా, రైట్. 5/2 2.5 కాదు, మర్చిపోండి. ఆ మ్యాథమెటిక్స్లో 2.5 మర్చిపోండి. ఎక్కడైనా అంత సి ప్లస్ జావా, పైథాన్ ఎక్కడైనా సరే ఇంటెజర్ బై ఇంటెజర్ ఈక్వల్ టు ఇంటెజర్. అందుకే దీన్ని ఇంటెజర్స్ తోటి డివైడ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఫ్లోట్తో చేస్తే ఏంటని తర్వాత చూద్దాం, ఓకే. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
క్లియర్ అర్థమే కదా, అన్ని ఎగ్జాంపుల్స్ 5 2 తీసుకుని చెప్పాను. సో ఈ ఆపరేటర్స్ ఎట్లా యూజ్ చేయాలి ఇక్కడ క్లియర్గా చెప్పాం, ఇది క్లియర్. అదే టోకెన్స్ లిస్టులో ఓకే ఆపరేటర్స్ అంటే ఇట్లా ఉంటాయి, వీటిని కూడా టోకెన్స్ అంటాం అని చెప్పాం. ఈ లిస్ట్లో ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత దీని గురించి చెప్తాం. ఇంకా ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ మా క్లాస్లో వాళ్ళకు కూడా చెప్పలేదు ఎవరికి, అప్పుడు చెప్తాం అవసరం వచ్చినప్పుడు. ఈ లోపల మీకు ఓన్లీ ప్లస్లు మైనస్లు అవసరం అయితే చాలు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రోగ్రామింగ్, వీటి గురించి తర్వాత చూద్దామని వదిలేసాం. ఓకే నా ఇది అర్థమైంది అందరికీ. నోట్స్ ఉంటే చదవండి, నోట్స్ నీట్గా చదవండి. అసలు చాలా మీనింగ్స్, చాలా మెసేజ్లు వస్తుంటాయి ఆ నోట్స్లో. ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క మీనింగ్ చదువుతుంది, ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తూ చదవండి. మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇంత క్లారిటీగా ఉండదు, మీరు కావాలంటే చూసుకోండి. అది చదువుతుంది కాదు ఫస్ట్, మీకు టెక్స్ట్ బుక్ వదిలేయండి, చక్కగా నీట్గా సింపుల్ సెంటెన్స్లో రాస్తాను. మీకు ప్రతి చోట నోట్స్, రూల్స్, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి ఆ నోట్స్లో. ఇప్పుడు నోట్స్ చదవండి, ఇంపార్టెంట్ ఇది. చదవండి ఒకసారి 1 minute. చదివారా? ఇక్కడ ఎందుకు ఈ ఒక్క ఫ్లోట్ అనే వాడు కింద ఎందుకు వచ్చింది, దీని పైకి పంపిద్దాం. Right. If one operand is float type, the other is converted to float internally. Thus the result is float. ఈ పాయింట్ మీకు అనవసరంగా పట్టుకున్నా, ఇది పట్టుకుంటే దీని కరెక్షన్ ఇట్లాగే ఉంటుంది. వదిలేండి దాని గురించి, తలకాయ జరుగుతుంటుంది. చూడండి, బోత్ ఆపరెంట్స్ ఆర్ ఇంటైర్స్, ఇది రూల్ నెంబర్ 1. సరే వాడు రాసినట్టు రాద్దాం మనకెందుకు. రూల్ నెంబర్ 2. ఓకే, పైన కింద 2 ఇంటైర్లు అయితే చూడండి, 5 ఇంటైర్ 2 ఇంటైర్, ఆన్సర్ ఇస్ 2. సో దీన్ని ఎగ్జాంపుల్ కింద రాసుకుంటే అయిపోతుంది. ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ఇంటైర్స్ దెన్ రిజల్ట్ ఈజ్ అన్ ఇంటైర్ లైక్ అబౌవ్. 5/2 అయితే 2, 5 mod 2 అయితే 1, అన్ని ఇంటైర్సే. మ్యాథ్స్ అనేది మర్చిపోండి. ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఒక స్పెషల్ కేస్. ఓకే, ఏంటది? స్లాష్ ఆపరేషన్ పెర్ఫార్మ్స్ రియల్ డివిజన్. తప్పు రాయాలి, స్లాష్ ఆపరేషన్ పెర్ఫార్మ్స్ రియల్ డివిజన్. Real division when works with float type. కింద రాసిన ఎక్స్ప్లెనేషన్ ఫ్లోట్ టైప్ వాల్యూస్ మధ్య స్లాష్ రియల్ డివిజన్ చేస్తుంది. ఓకే, అంటే చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఇస్తాను. 5.0/2 ఎంత? ఎప్పుడు 2.5 వస్తుంది, లైక్ మ్యాథ్స్. రైట్. ఒకవేళ 5/2.0 వేస్తే జాగ్రత్త చూడండి, ఇక్కడ వేసిద్దాం కొద్దిగా. ఎంత అయినా 2.5. 5.0/2.0 వేద్దాం,
అయినా 2.5. సో న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. Okay, when works with any one ఫ్లోట్ వాల్యూ, ఏదో ఒక ఫ్లోట్ వాల్యూ ఉంటే చాలు డివిజన్ చేసినప్పుడు. సో మీకు మ్యాథ్స్ ఆన్సర్ రావాలంటే 5/2 అనకండి, 5.0/2 లేదా 5/2.0 లేదా 5.0/2.0. చూడండి ఇప్పుడు మీకు అర్థం, ఇంటైర్ బై ఇంటైర్ వేస్తే ఇంటైర్ వస్తుంది. మీకు ఆన్సర్ ఫ్లోట్ రావాలంటే మీకు ఏదో ఒకటి 5.0 అని వేయాలి, 2.0 అని వేయాలి. క్లియర్? నెక్స్ట్ బట్ మాడ్ ఆపరేషన్, దాన్ని మాడ్ అని చదవండి. ఓకే, అనవసరంగా దీన్ని కలుపుతున్నాను నేను. బట్ మాడ్ ఆపరేషన్ డస్ నాట్ వర్క్స్ విత్, ఇది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో అడుగుతుంది. డస్ నాట్ వర్క్ విత్. చూడండి, ఇది ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఇంటర్వ్యూలో 5.0 mod 2 ఎంత అని అడుగుతాడు. మీరు అదేదో చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ అనే ఆనందంలో తప్పు చెప్తారు. చూడండి, 5.02 అంటే ఏమనుకుంటారు, 5కి 2తో రిమైండర్ అడుగుతున్నారని రిమైండర్ 1 అంటారు. ఎర్రర్. 5 mod 2.0 ఎర్రర్. సేమ్ పైన 3 ఎగ్జాంపుల్. అంటే ఎక్కడ ఫ్లోట్ ఉన్నా కూడా అది పనిచేసి మాడ్ ఆపరేషన్ డస్ నాట్ వర్క్ విత్ ఫ్లోట్ టైప్ వాల్యూస్. రైట్, అర్థమైంది కదా? ఇది కూడా చెప్పుకుందాం. ఇది కూడా చెప్తే ఇన్పుట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చెప్పుకొని నేను ప్రోగ్రామ్ చూపిస్తాను మీకు. రైట్, సో ఇప్పుడు సింటాక్స్ చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ సింటాక్స్ చెప్తే బాగుంటుంది యాక్చువల్గా కదా. ఈ సింటాక్స్ ఫైండర్ యారే అంటే స్టేట్మెంట్ చెప్పగానే సింటాక్స్ రాస్తే బాగుంటుంది. రైట్, చూడండి, కానీ సింటాక్స్ చెప్పగానే ఎగ్జాంపుల్స్ చెప్తే బాగుంటుందని మళ్ళీ అదొక ఫీలింగ్. సో పర్లేదు, రాద్దాం. సింటాక్స్ సింటాక్స్ చెప్పగానే ఎగ్జాంపుల్స్ రాద్దాం. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా అని మనకు తెలిసినవే కాబట్టి ఎగ్జాంపుల్స్ని సింటాక్స్ చెప్పగానే ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి ఇప్పుడు. ఓకే, రైట్, ఇది సింటాక్స్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎగ్జాంపుల్స్. ఎర్రర్ అంటాడు వాడకూడదు. రైట్, చూడండి, ఇక్కడ ఆపరెంట్కి మధ్య ఆపరేటర్ రాయాలి. ఓకే, ఇట్లా ఇస్తాడు, స్పేస్లు ఇస్తే అయిపోతుంది. సో ఈ ఆపరేటర్ ఏదైతుందో ఇక్కడ మీరు మళ్ళీ ఇంకో ఆపరేటర్ రాస్తే మూడో ఆపరేటర్ వస్తుంది, ఆపరేటర్ 3 అండ్ సో ఆన్. ఇక్కడ సింటాక్స్ చెప్పా చూడండి, ఇగో ఇవి డాట్స్. ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తున్న కలర్స్, సింబల్స్ లాంటివేవో సంథింగ్ దాన్నే యూజ్ చేస్తాం. చూడండి, అక్కడ వచ్చిన బ్రాకెట్. సో ఇక్కడ అవసరం ఇక్కడే returns result after computation.
కంప్యూట్ చేశాక దాని రిజల్ట్ పంపిస్తుంది. ఓకే చూడండి, ఆపరెండ్ మనం ఇచ్చే ఇక 2 ఆపరెండ్. సో ఇక్కడ చూడండి 2 ఈజ్ 2 అండ్ 3 ఆర్ ఆపరెంట్స్. దేని మీద అయితే విలువలు వర్క్ చేస్తాయి, ఏదైతే వాల్యూస్ ఉంటాయో, అండ్ విచ్ అన్ ఆపరేటర్ వర్క్స్, వేటి మీద ఆపరేటర్ వర్క్ చేస్తుందో వాటిని ఆపరెంట్స్ అంటాం. ఇది ఆపరేటర్ ఆపరెంట్స్. సో 2 and 3 ఆర్ ఆపరెంట్స్, రైట్. సో ఇక్కడ చూడండి ఆపరెంట్ 1 రాయాలి, ఆపరేటర్ రాయాలి, మళ్ళీ ఆపరేటర్ 2 రాయాలి. సారీ ఆపరెంట్, ఇది తప్పు టైప్ చేస్తారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నోట్స్ కరెక్ట్ చేస్తుంది. ఆపరెంట్ 2 ఇక్కడ నేను రాసినట్టు తప్పు. ఆపరెంట్ OPERA అండ్ ఆపరెంట్ 3 ఎన్ని రాయొచ్చు, ఎన్ని రాయొచ్చు, 2 + 3 - 5/2 అట్లా ఎన్ని రాయొచ్చు. సో వాటిని ఆపరెంట్స్ అంటాం, వీటిని ఆపరేటర్ అంటాం, రైట్. ఆపరెంట్కి మధ్యలో ఆపరేటర్స్ ఉండాలి. ఇట్లా ఎన్నైనా రాయొచ్చు అని చెప్తున్నాడు. ఈ డాట్ 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 లోపల ఉండాలి. ఇది ఏదో గ్రీన్ కలర్లో ఉంది, బాగుందని ఇట్లా పెట్టా. సో ఇట్లా రాద్దాం, ఇది కూడా అట్లాగే రాద్దాం. ఓకే చూసారు కదా, ఇదేంటి బోర్డు, రైట్. సో మినిమం ఎన్ని రాయాలి, ఆపరెంట్ 1 మధ్యలో ఆపరేటర్ ఉంటే రైట్ సైడ్ ఒక ఆపరెంట్ ఉండాలి. అట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. నా ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇది కరెక్ట్, కరెక్ట్. నోట్, but we are not storing result. రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, 2 + 3 అన్నాం అంతే. దాన్ని స్టోర్ చేయాలి కదా, 2 + 3 5 ఏలోనో బీలో స్టోర్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇంటి ఏ రాసి A = 2 రాసా, బాగుంది కదా. హియర్ వీఆర్ స్టోరింగ్ రిజల్ట్, అది రిజల్ట్ పంపిస్తుంది ఇన్ ద వేరియబుల్ రైట్. బాగుంది కదా, వేరియబుల్ ఏలో రిజల్ట్ స్టోర్ చేస్తాం. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. మీరు ఇట్లా 2 + 3 రాయొచ్చు అని చెప్తున్నాడుగా, రైట్. ఇక్కడ ఈ ప్రింట్ గురించి మనం చెప్పుకోలేదు కాబట్టి చూడండి, ఆపరెంట్స్ మే బి లిటరల్స్ ఆర్ వేరియబుల్స్. లిటరల్స్ రాయొచ్చు, వేరియబుల్స్ రాయొచ్చు. అండ్ returns result after computation, after evaluation. evaluation అంటే బాగుంటుంది. అండ్ ఆపరెంట్స్ మీరు ఇచ్చే వాల్యూస్ ఏమంటున్నాడు, లిటరల్స్ రాయొచ్చు, వేరియబుల్స్ రాయొచ్చు. సి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విత్ లిటరల్స్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను రాయలేదు, కావాలంటే రాయొచ్చు, మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఈ 2 + 3 బదులు C + D రాయొచ్చు. సో తెలుసు, అది మనకు తెలుసు, మీరు గుర్తు తెచ్చుకోండి. నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు మళ్ళీ మీకు చెప్తుంటా. ఇప్పుడు నిజంగా ఏలో 2 + 3 5 స్టోర్ అయిందా, స్టోర్ అయినట్టే. బేసిక్ లాంగ్వేజ్ తెలిసిన ఉషాకి తెలుసు. మరి నిజంగా స్టోర్ అనేది తెలుసుకోవాలంటే అవుట్పుట్ స్టేట్మెంట్ ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాసేసాం, ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్, రైట్. సో అప్పటిదాకా జస్ట్ చూడండి, printf, సారీ ఇక్కడ రావాలా, ఇక్కడది printf %d 2 + 3 ఇట్లా రాయొచ్చు. ఇగో
పర్సంటేజ్ ఏ ఇట్లా రాయొచ్చు. ఏది బెటర్? ఇదంతా వేస్ట్ కదా. ఏ తీసుకుని ఏలో 2 తీసుకుని ఏం ప్రింట్ చేయడానికి డైరెక్ట్గా. ఓకే, బెటర్ దెన్ అబోవ్ 3 స్టేట్మెంట్స్. చూడండి, అది ప్రోగ్రామింగ్. పైన 3 స్టేట్మెంట్స్ కన్నా ఇది బెటర్ అంటున్నాం. ఎందుకని? ఏ ఈక్వల్ 5 రాసి సరే ఏ అన్నాం, ఏలో 2 + 3 అన్నాం, ఏలో ఏముందో ప్రింట్ చేయాలి. చూడండి, ఈ మూడింటి కన్నా ఈ కిందది బెటర్ కదా. విత్ 1 లైన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టాస్క్. విత్ 1 లైన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టాస్క్. బట్ ఇక్కడ 2 + 3 రాయచ్చా అనేది ప్రింట్ఎఫ్లో చెప్తాడు, ఇక్కడ చెప్పడు. సో ఇట్లా 2ab రాసాం. ఓకే, 2 ఓపెన్ చేద్దాం. ఇంట్ ఏ అర్థం ఉంది కదా, మళ్ళీ ప్రోగ్రామ్ రాయడం ఎందుకు. సి ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. ఇది బాగుంటుంది. నౌ సి ఈక్వల్ టు 2 + 3. ఇక్కడ printf సి 5 వచ్చింది. ఇదే 5 ఇంకోలాగా కూడా వస్తుంది, జరగట్లేదు. సి ఓకే, ఇది చూడండి. నోట్స్ కార్డ్ 6 అని వస్తుంది. సో పైన సెకండ్ ఎగ్జాంపుల్ లేదా ఇది రాయొచ్చు. ఇది థర్డ్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, ఏది బెటర్? ఐ థింక్ దిస్ ఈజ్ బెటర్. 1 షాట్, ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు సార్, అట్లా 2 + 3 లోపల రాసిస్తే 5 వచ్చింది. సార్ ఇట్లా రాయొచ్చా అని మీకు ఎట్లా తెలుసు? మీకు సింటాక్స్ చెప్తా. printf సింటాక్స్లో దాని గురించి చెప్పుకుంటాం, నెక్స్ట్ వస్తుంది. బట్ ప్రస్తుతం సి ఏబి తీసుకున్నాం, సి 2 + 3 తీసుకున్నాం, ఏబిని వాడలేదు అంతే, నాకు ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సి ప్రింట్ చేసాం, 5 వచ్చింది. ఓకే, రైట్. నౌ ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు సి ఈక్వల్ టు 2ab అంటే ఎంత వస్తుంది? ఇక్కడ రాసేసే కదా, నేను అడగకూడదు క్వశ్చన్. 2ab ఎర్రర్, అవునా? ఏం చేద్దాం చెప్పండి ఎవరైనా, దీనికి ఆన్సర్ చెప్పండి. మైక్ ఆన్ చేయండి ఎవరైనా, డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ క్లాసులు ఇదే ప్రాబ్లం. ఎవరైనా ఒకరు యాస్ట్రిక్ ర్యాగ్. సో మిగతా వాళ్ళు ఆ ముగ్గురు ఒకళ్ళు రండి. శ్రావణి, అయ్యో సార్ ఎవరు ఇక్కడ? అవునా, ఎంతసేపు రికార్డ్ కాలేదా? ఓకే, సరే చూడండి. ఆపరెండ్కి ఈ 3 వాల్యూ మీద నేను ఆపరేషన్ చేయాలి. అసలు మధ్యలో ఆపరేటర్ లేదు. ఎర్రర్ బికాస్ నో ఆపరెండ్ నో ఆపరేటర్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఆపరేటర్ లేదు. సో సొల్యూషన్ ఏంటి? సి ఈక్వల్ టు 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో మ్యాథమెటిక్స్లో లాగా 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి అనుకోమంటాడు సార్. అనుకోవడం ఏంటి? అది మ్యాథమెటిక్స్, దేర్ ఈజ్ నో ప్రాక్టికల్ ప్రూఫ్. సో వీ అజ్యూమ్ 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి ఆన్సర్ చెప్తాం. బట్ ఇది కంప్యూటర్, ప్రాక్టికల్గా అది మల్టిప్లై చేయమని చెప్తేనే చేస్తుంది. సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. క్లియర్? సో దీని తర్వాత ఎట్లాగో మనం రాసాం కాబట్టి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే కాంప్లెక్స్ అర్థమెటిక్ స్టేట్మెంట్లో
అర్థమెటిక్ ఆపరేటర్స్ అవసరం అవుతాయి. సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటో ఎందుకు పైకి వెళ్తుంది, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటో చెప్పుకుందాం. రైట్, చాలా డిస్కషన్. దీని కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరిగితే బాగుంటుంది ఈ టేబుల్ని. అది జరుగుతుంది, జరుగుతుంది. ఓకే, దీన్ని కూడా చెప్పి ఇక్కడ జరిపిస్తే అయిపోతుంది. ఇక్కడ ఓకే, అట్లా ఇస్తే బాగుంటుంది. ఇట్లా రాసుకున్నాం. ఇక్కడ కూడా అక్కడ ఎస్ఎంఎన్ ఆర్డర్ అయిపోయాక సింటాక్స్ చెప్పాలి. ఇక్కడ సింటాక్స్ చెప్పాక ఎంత ఒకే స్టైల్లో టైప్ చేస్తానండి. ఓకే, సో ఈ టేబుల్ కూడా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుండి బాగుంటుంది. సో ఈ టేబుల్ కూడా కొద్దిగా అంతకన్నా పెద్ద వాల్సినది కదా. పోయింది, మొత్తం పోయింది. సరే, దాన్ని ఎందుకు లెక్కలు తర్వాత చూద్దాం. రైట్, సో మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, బాగానే వచ్చాం స్పీడ్గానే. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఎన్నో కేటగిరీ. ఇగో ఇక్కడ సెకండ్ కేటగిరీ అయితే ఇట్ షుడ్ బి థర్డ్ కేటగిరీ. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. రైట్, ఇక ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ చూసుకున్నారు ఇక్కడ. అయ్యో, అర్థమైన స్టేట్మెంట్ అంటే ఏం లేదు, మనం ఆపరేషన్స్ రాస్తాం. ఏ ఈక్వల్ ఏ ప్లస్ 1, ఎఫ్ సమ్ ఈక్వల్ ఎఫ్ సమ్ ప్లస్ 1, ఫ్యాక్టర్ సమ్ ఇవాళ రాస్తాం. అవే దాన్ని క్లారిటీ ఇచ్చాం. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, థర్డ్ కేటగిరీ సి. నెక్స్ట్ కేటగిరీ 1 వీక్ పడుతుంది. ఇందులో లూప్స్ ఇఫ్ కండిషన్స్ వస్తాయి. దాని తర్వాత మీరు కంటిన్యూ అయిపోవచ్చు నార్మల్గా. లింక్ అదంటే ఆన్లైన్ క్లాస్ రాకుండా వచ్చేయచ్చు మిగతా ముగ్గురు. ఓకే, ఇక ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటి చూడండి ఇక్కడ. ఇంత కష్టపడి వాల్యూ స్టోర్ చేసాం, బట్ మనకు తెలియదు కదా నిజంగా స్టోర్ అవుతుందా. తెలియాలంటే ప్రింట్ చేయాలి కదా. సో ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటి, ఈ ఆపరేటర్స్ మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఎందుకంటే ఈ ఆపరేటర్స్ ఏం లేదు కదా, స్టోర్ అవుతుంది. ప్రతి ప్రోగ్రాంలో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఈ 5 mod మీద రీసెర్చ్ చేయాలి. అదొక ప్రోగ్రామ్ చెప్తాను ఇప్పుడు. నిజంగా అది వచ్చిందో లేదో తెలియాలంటే ప్రింట్ చేయాలిగా. అంటే ఫస్ట్ ప్రింట్ చెప్పుకున్నాక బ్యాక్కి వెళ్ళాలి. సరే, అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఫస్ట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కేటగిరీ. దాన్ని అట్లా వదిలేస్తే కుదరదు. చక్కగా దీనికి ఒక మంచి కలర్ ఇద్దాం, బ్రౌన్. దాన్ని చక్కగా బోల్డ్ చేద్దాం, దాని సైజు పెంచుదాం. చెప్పాలంటే ఇన్పుట్ అవుట్ స్టేట్మెంట్స్లో ఇంపార్టెంట్ ఇది. దీన్ని చక్కగా మధ్యలో రాద్దాం.
ద ఇంపార్టెంట్ హెడింగ్ అసలు అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింటబుల్ లేదు, ప్రోగ్రామే లేదు. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటో ఒక సెంటెన్స్ రాసుకుందాం. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏమిటో ఇది వస్తుందా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ because through with the help of them only programmer or user can output, can display result or input unknown data, input unknown data to variables or program. సో అవి లేకపోతే అసలు మీరు డేటా ఎట్లా ఇస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్? అందులో ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్లు ఏది చెప్పుకుంటే బాగుంటుంది అంటే అవుట్పుట్ చెప్పుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మరి అవుట్పుట్ ఇన్పుట్ అంటే బాగోదు కాబట్టి హెడ్డింగ్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నాం. ఐఓ అంటాడు. బట్ ఇప్పుడు సిలబస్ ప్రకారం కాకుండా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్పుట్ స్టేట్మెంట్ చెప్పకూడదు, ఫస్ట్ అవుట్పుట్ చెప్పాలి. సో ఐ స్టార్ట్ విత్ అవుట్పుట్ స్టేట్మెంట్, రైట్? ఏదో పాయింట్లో రాసింది. ఓకే, ఈ అవుట్పుట్ ఇన్పుట్ అయిపోతే మనకు సగం పని అయిపోతుంది. రేపు మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, 3:30 to 4:30, ఇక మన 10 minutes ఉంది. సో చాలా క్లారిటీగా చెప్పుకోవాలి. ఇది మీరు చదివితే చాలా ఈజీ, మీకు ఆల్రెడీ కొద్దిగా తెలుసు. మీ ముగ్గురు చదివితే ఫాస్ట్గా చెప్పేస్తా. తనకి నేను మళ్ళీ కావాలంటే ఎగ్జాంపుల్స్ స్లోగా చెప్పుకుంటా. ఓకే, బట్ అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. నా దీని గురించి చూద్దాం. ఈ ఆపరేటర్స్ ఏదైతే లాస్ట్ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మీకు నిజమా 5/2 వస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది. చూద్దాం, రైట్? ఐ విల్ క్లోజ్ దిస్ వన్. సో ఇక్కడ మనం ఏం చూపించాలి, నేను ఇప్పుడు స్టేట్మెంట్స్ 2 అర్థమెటిక్ స్టేట్మెంట్స్లో 2 మోడల్స్ చూపించాలి. ఫస్ట్ మోడల్ ఏం లేదు, సింపుల్. ఓకే, చదవండి, నేను కరెక్షన్ చేసిన మళ్ళీ పంపిస్తా. డోంట్ వరీ అబౌట్ దట్. నా ఇప్పుడు జస్ట్ డెమో అని ప్రోగ్రామ్ వచ్చాను, బట్ Alt F3. Now we open statements. Statement 1, Statement 2, Statement 3, Statement 4 రాసాం. ఈ 4 ఏంటో చూద్దాం, రైట్? ఇదే కదా డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఎట్లా రాయాలో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, కింద అసైన్మెంట్ స్టేట్మెంట్ రాసాం. x = a, you can assign existing వేరియబుల్. ఈ నోట్స్ లాగా ఉంటుంది, ఇట్లా రాస్తే ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్ వాల్యూ టు టార్గెట్ వేరియబుల్, రైట్? ఏలో 3 ఉంది, ఏని ఎక్స్ పంపిస్తాం. బట్ వెళ్ళింది 2 ఎగ్జాంపుల్స్ కదా. ఇది సింపుల్ అసైన్మెంట్, ఒకటి లిటరల్, ఒకటి అసైన్మెంట్ స్టేట్మెంట్ త్రూ లిటరల్. ఓకేనా? అది ఇది అసైన్మెంట్. ఈ ప్రోగ్రామ్స్ కాపీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చినాయి, సిసి జావా వచ్చినట్టు చూసుకోవాలి. అసైన్మెంట్ స్టేట్మెంట్ని మనం 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి లిటరల్ ద్వారా రాయొచ్చు, ఒకటి వేరియబుల్. ఈ టోకెన్స్ మళ్ళీ అందుకే క్యాపిటల్ వస్తుంది, వేరియబుల్ ద్వారా రాయొచ్చు. బట్ ఆ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఉండాలి. అంటే ఇంటర్వ్యూలో నాలాంటి వాడు ఎవడు y x
x ఈక్వల్ టు y, ఇది వాల్యూ అని అడుగుతాడు. చెప్పండి, అసలు పైన చూడండి, వైనే లేదు, వైఏ లేదు, వైలో వాల్యూ ఎక్స్లోకి ఎక్కడ వెళ్తుంది, వైకే దిక్కు లేదు, ఇది ఎక్స్కి ఏం పంపిస్తుంది, పంపించలేదు. రైట్, వెళ్దామా? ఎస్. సి అన్డిఫైన్డ్ సింబల్ వై. రైట్, కింద ఇంకో ఎర్రర్ వచ్చిందండి, బాగుంది ఎర్రర్. ఎక్స్ ఈజ్ అసైన్డ్ వాల్యూ, ఎక్స్కి ఏదైతే వాల్యూ ఇచ్చో అది యూజ్ చేయలేదండి, వార్నింగ్, పైన ఏని యూజ్ చేయలేదండి. ఓకే, సో కింద ఇంకొకటి ఉంది కదా, అన్ఎక్స్పెక్టెడ్, చూడండి 3 ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ బ్రేస్ అని వచ్చింది. అవును, నేను ఎక్స్ట్రా ఇచ్చా కదా. రైట్, సరిపోయింది కదా. సో ఇది ఎర్రర్. ఎందుకని అన్ఎగ్జిస్టెడ్ వేరియబుల్. ఓకే, సో అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ సెక్షన్ గురించి చెప్తున్నాం, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయో చెప్తున్నాం. ఇక్కడ అసైన్మెంట్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్నాం, టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ కాకుండా అర్థమెటిక్ స్టేట్మెంట్స్లో 2. యూసేజ్ 1. ఇది 4th ప్రోగ్రామ్ కదా, ఆల్ట్ F3. స్టేట్మెంట్స్ 5 ఉందా? లేదు, స్టేట్మెంట్ 4 ఉంది కదా. రైట్, దీన్నే ఇప్పుడు నెక్స్ట్ అర్థమెటిక్ స్టేట్మెంట్స్లో, సారీ, ఈ అర్థమెటిక్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ కేటగిరీ సింపుల్ అసైన్మెంట్. యూసేజ్ 1. ఓకే, దాన్ని సింపుల్ అన్నాం. అక్కడ వచ్చిన సింపుల్. రైట్, నౌ I'll save it as stmts05, రైట్, .c. సో ఇప్పుడు ఇది సేమ్ కదా, ప్రతిసారి అది రాయక్కర్లేదుగా, టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్. సరే ఉండనిద్దాం, నెక్స్ట్ ని తీసేద్దాం. సో పైన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం, కిందకి వచ్చాక ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇప్పుడు ఇది అర్థమెటిక్ స్టేట్మెంట్స్లో కాంప్లెక్స్ అనే ఒక కేటగిరీ, అంటే ఈక్వల్ టు కాకుండా కొన్ని ఎక్కువ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. ఓకే, ఏ ఈక్వల్ టు 2 + 3 అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇదంతా అవసరం లేదు, కామెంట్గా నోట్స్లో అంతా క్లియర్ చెప్తున్నాను కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ 2 + 3 రాద్దాం. ఓకే, సరే ఇక్కడ ఏ ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ తీసేద్దాం, సేవ్ చేద్దాం. ఏమంది, కోడ్ హ్యాజ్ నో ఎఫెక్ట్. నువ్వు 2 + 3 అనే కోడింగ్ స్టేట్మెంట్ రాసు, ఈ ప్రోగ్రామ్ రాయడానికి కోడింగ్ అంటాం. ఆ స్టేట్మెంట్ని మనమే కోడ్ చేసాం, అంటే మనం రాసాం, దానికి ఎఫెక్ట్ ఏం లేదంటే నువ్వు 2 + 3 వేసావు, 5 ఏం చేయాలి, 5ని ప్రింట్ చేయాలా, స్టోర్ చేయాలా, వేరియబుల్ ఏది అని ఇండైరెక్ట్ చెప్తాను. సో కానీ కింద ఏమంటుంది చూడండి, వార్నింగ్, ఎర్రర్ కాదు, నీకు ఎఫెక్ట్ ఏమి ఉండదు, నువ్వు చేసావు. సరే కంపైల్ చేసుకున్నాం, రన్ చేసాం, ఏమొస్తుంది, ఏం రాదు కదా, ఏమొస్తుంది, ఏం రాదు. నువ్వు ప్రింట్ ఏమని చెప్పాలా, స్టోర్ ఏమని చెప్పాలా. సో ఏం చేద్దాం, రాద్దాం. ఆ 2 + 3 ఏదైతే మనం అర్థమెటిక్ స్టేట్మెంట్ చేస్తున్నామో ఐ నీడ్ టు యూజ్ అర్థమెటిక్ ఆపరేటర్. ఇప్పుడు రాద్దాం, అర్థమెటిక్ ఆపరేటర్స్.
అది కోలన్ అనుకుంటాం ప్లస్. ఓకే, ఇప్పుడు ఏలో ఎంత స్టోర్ అయింది 2 + 3. సరే చూడండి, మీకు తప్పుగా అనిపించాలి. సెమికోలన్, రైట్. ఈ ప్రతిసారి ఈ కోడ్ హ్యాజ్ నో ఎఫెక్ట్ అనే వార్నింగ్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమంటుంది, ఏ ఈజ్ ఎస్ అండ్ వాల్యూ నెవర్ యూజ్. నిజంగా మరి 2 + 3 5 యూజ్ చేద్దాం, ప్రింట్ చేయడం కోసం యూజ్ చేద్దాం. పర్సన్ అనేది దేనిలో వాల్యూ, ఏలో వాల్యూ ప్రింట్ చేయమని. అట్లా గ్రీన్ కలర్ వచ్చేట్టు నేను పెట్టా, డబల్ కొటేషన్ కనిపించట్లేదు ఇంతకుముందు అండి, రైట్. కోడ్ హ్యాజ్ నో ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసేద్దాం. రాసే కానీ దానివల్ల ఉపయోగం లేదని వాడి ఉద్దేశం. ఫ్రెండ్స్ సక్సెస్ అండి. నా ఇప్పుడు రన్ చేద్దాం. రన్ అయింది చూడండి, యూ గాట్ 5. ఆ పైన ఏదవుతుందో దాన్ని క్లియర్ చేద్దాం. ఓకే, ఏం రాద్దాం, ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ సెక్షన్లోనే రాయాలి, మీకు తెలుసు కదా. సో మీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ పారాగ్రాఫ్ అనుకోండి, ఆయన వేరియబుల్ కింద పారాగ్రాఫ్లో ద ఫస్ట్ స్టేట్మెంట్ షుడ్ బి సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఏదైంది చూడండి 5 వచ్చింది, రైట్. సో అట్లా ఫాస్ట్గా రాసేద్దాం. మీకు డైరెక్ట్గా ప్రింట్ఎఫ్లో రాసేయచ్చు. ప్రింట్ఎఫ్ గురించి నేను తర్వాత చెప్పినప్పుడు చెప్తా. ప్రింట్ఎఫ్లో మీ ఆన్సర్ %d వస్తుంది, % రూపంలో వస్తుంది. % ఏంటో ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలి. రేపు ఇంపార్టెంట్ క్లాస్, రేపు ఎల్లుండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఆపరేషన్ చేయాలి, 2 + 3ని ఏలో పంపించి ఏం ప్రింట్ చేయడానికి డైరెక్ట్గా 2 + 3 రాయచ్చా? ఇట్స్ మీ సక్సెస్. Alt F5, సారీ రన్ చేయాల. చూడండి 55 లాగా వచ్చింది. 55 కాదు, 5 కింద 5. చెప్పండి, నేను రాయాలి. 5 పక్కన 5 ఎందుకు వచ్చిందంటే ప్రింట్ఎఫ్లో అట్లా డిజైన్ చేశాడు. సో దీన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయ్యాక \n పెట్టాలి. న్యూ లైన్కి వెళ్ళి ప్రింట్ చేయని అర్థం. దాన్ని ప్రింట్ఎఫ్లో డిస్కస్ చేద్దాం. సో రన్ చేసా. సో ఫస్ట్ ఏని ప్రింట్ చేస్తే 5 వచ్చింది, అసలు 2 + 3 ప్రింట్ చేస్తే 5 వచ్చింది. ఏది బెస్ట్? దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్. అవునా? బెస్ట్ ఈజియెస్ట్ ఇది. ఓకే సరే, ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కాపీ పేస్ట్ చేసేసుకుని చేయండి. సరే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. సిస్టమ్ మీద ప్రాక్టీస్ ఇది చేయాలి. ఈ బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అనుకోపని అన్నిటికీ అవసరం లేదు కదా, దాంతో కంపారిజన్ ఇది బెస్ట్ అండ్ ఈజియెస్ట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ సరే 5/3 చక్కగా 5 + 2 రాసుకుందాం. ఈజీ ఎగ్జాంపుల్స్ కూడా 5 + 2. ఇక్కడ అదే ఏ అన్నాం, ఇక్కడ అదే 5 + 2 అన్నాం. మైనస్ అవసరం లేదు, ఇంటూ అవసరం లేదు, డివైడెడ్ బై చూద్దాం. ఓకే, 5/2. ఇక్కడ 5 mod 2. సారీ, చాలు కదా. మిగతావి రేపు చూద్దాం, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 5.0/2.0 అనేది ఇచ్చి అవన్నీ మీరు టెస్ట్ చేయాలి. మీరు టెస్ట్ చేస్తేనే మీకు ఈ టైపింగ్లోనో సెమికోలనో ప్రింట్ఎఫ్లు మీకు అలవాటు అవుతుంది. నేను టైప్ చేసినంతకాలం మీరు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది.
సినిమాలాగా సినిమాలాగా చేయాలి. ఓకే, సో ఓపెన్ బ్రేస్ ఉంది, ఎర్రర్స్ ఉన్నాయి చూస్తున్నా, ఎన్టీఎస్ ఎంకోన్ ఉంది, సిఎల్ఆర్ఎస్ఏ రే కూడా 5+2. సో ఇక్కడ అన్నీ ఒకే లైన్లో ప్రింట్ అవుతాయి. అలా జరగాని చెప్పి ఫస్ట్ ఇది ప్రింట్ కావాలి, నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ కావాలి, నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ కావాలి, న్యూ లైన్ లేదా నెక్స్ట్ లైన్ ఎట్లా అనుకున్నా పర్లేదు. లాస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు కదా, తీసేద్దాం. రైట్, సో చూడండి 5+2 5/2 5/2 అని వస్తుంది. అల్సి రైట్, సక్సెస్. చూడండి ఫస్ట్ 7 వచ్చింది, తర్వాత 5+2 7 వచ్చింది, తర్వాత 5/2 2.5 కాదు 2 5 mod 2 రిమైండర్ 1 2 9 డివైడ్స్ రిమైండర్ 1. ఆ రిమైండర్ని పట్టుకుని చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. క్లియర్. ఇప్పుడు రేపు దీని కంటిన్యూషన్ రాస్తాం, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఎందుకు, ఇక్కడ 5.0 మాట రాస్తాం, మీరు రాసేసుకోండి, క్లారిటీ వస్తుంది. ఓకే, ఐ విల్ స్టాప్. రేపు కూడా ఈరోజు చెప్పక్కర్లేదు, 1 minute. ఓకే, ఉషా గారు 3:30కి యాడ్ అవుతారు. రేపు 4:30 4:40 దాకా చెప్తున్నాం. ప్రింట్ ఎఫ్ చెప్తాం కాబట్టి ఇంకా చాలా వెరైటీస్లు ఎట్లా ప్రింట్ చేసి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. మీరు ముగ్గురు ఉమాదేవి, శ్రావణి, సుకన్య రేపు 3 o'clock లాగిన్ అవ్వండి. సేమ్ ఆ టోకెన్స్లో కొన్ని పార్ట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రేపు ఎల్లుండి అయిపోతాయి ఫండమెంటల్స్. మనకి మెయిన్ ప్రింట్ ఎఫ్ ఇవే. ఓకే, ఈ ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అయిపోతే మిగతా అన్ని లూప్స్ స్టేట్మెంట్స్ తొందరగానే అవుతాయి. అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. అప్పటిదాకా ప్రోగ్రామ్స్ రాయకూడదు. ప్రోగ్రామ్స్లో వాడే ప్రతి లైన్ తెలియకుండా ప్రోగ్రామ్ రాస్తే బట్టి కొట్టినట్టే కదా. ఓకే, సో సేమ్ ఇదే లింక్ 14 days వరకు ఉంటుంది. ఇదే లింక్ యాడ్ అవ్వండి. 3:30 మీరు 3 o'clock యాడ్ అవ్వండి, వాళ్ళు ఆ అమ్మాయి ఆవిడ 3:30కి వస్తుంది. రైట్, బాయ్. చదవండి, రేపు వచ్చే ముందు ఇప్పటిదాకా చెప్పిన ప్రతిరోజు చదవండి కనీసం.